అక్షయమైన ఆత్మీయ దీవెన. ప్రభునందు ప్రియులారా, దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ, ఉత్తరము ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు గనుక take this opportunity and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ us. ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొక సంఘటన జ్ఞాపకం చేస్తా. దావీదు వసంతకాలము అంటే స్ప్రింగ్ టైంలో అందరూ యుద్ధాలకు వెళ్తారు. రాజులందరూ యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్ళా, ఇంటికాడే ఉన్నాడు. యెరూషలేములోనే ఉన్నాడు. మిద్దె మీద తిరుగుతున్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళరు. క్రైస్తవులో ఉపవాస కూటానికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళరా, ఇంటిగా టీవీ పెట్టి కూర్చుంటారు. యుద్ధంకి వెళ్ళాలి, పోరాటం చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, పాటలు పాడాలి, స్తుతులు చెయ్యాలి, స్తోత్రాలు చెయ్యాలి, దేవునికి ప్రార్థననే బలిపీఠ కట్టాలి, ఆత్మీయ పోరాటం పోరాడాలి, చీకటి శక్తులతో పోరాడాలి అని అంటే ఏం పోరాడతాంలే, ఆదివారం ఒకసారి శుభ్రంగా సినిమా స్టార్ లాగి సిద్ధపడి గుడికి వెళ్తే సరిపోతుంది, అందరూ మనం చూస్తారు అని చెప్పి ఆదివారం ఒకసారి పూసుకుని వస్తారు. భక్తే అంటించుకుని వస్తారు. భక్తే. అది భక్తి కాదు. దావీదు భక్తి పరుడే, దావీదు ప్రార్థన పరుడే, దావీదు విశ్వాసే, దావీదు యుద్ధ శూరుడే, దావీదు దేవుని బిడ్డే, దావీదు దేవుని యొక్క విలువలు కలిగిన వాడే. అయితే యుద్ధమునకు వెళ్ళవలసిన వాడు మిద్దె మీద తిరుగుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు మిద్దె మీద తిరగడం దేవుని చిత్తం కాదు. ఊరు మీద తిరగడం దేవుని చిత్తం కాదు. బజారు మనిషిగా తిరగడం అది దేవుని చిత్తం కాదు. యుద్ధ దినమున యుద్ధములో నీవు ఉండాలి. దేవునిని ఆరాధించే రోజు దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. దేవునిని స్తుతించే రోజు దేవునిని స్తుతిస్తూ నీవు దేవుని మందిరంలో ఉండాలి. దావీదు క్రమం తప్పాడు. ఎప్పుడు మనము క్రమం తప్పుతామో అప్పుడే సైతాను మనల్ని బతుకుంటాడు. జాగ్రత్త. అప్పుడే సైతానుకు మనం చోటిస్తాం. జాగ్రత్త. అప్పుడే సైతానుకు మనం లొంగిపోతాం. జాగ్రత్త. అప్పుడే సైతాను మనల్ని బలహీనులుగా చూచి పట్టుకుంటుంది. జాగ్రత్త. ఎప్పుడో క్రమం తప్పినప్పుడు, నీతి తప్పినప్పుడు, నైతిక విలువలు తప్పినప్పుడు, యుద్ధంలో లేకుండా మిద్దె మీద చాలా అమ్మ ఎంత హాయిగా ఉంది, మేడ మీద ఎక్కి మిద్దె మీద తిరుగుతూ ఉంటే అప్పుడే దొరుకుతావు సైతానికి.
ఏది చూడకూడదు అది చూపిస్తుంది, ఏది వినకూడదు అది వినిపిస్తుంది. అవ్వకు వినిపించినట్టు వినిపిస్తుంది, అవ్వకు చూపించినట్టు చూపిస్తుంది. ఏది దేవుడు వద్దంటాడో అది చేస్తుంది. దేవుని బిడ్డ, మిద్దె మీద ఉన్న దావీదు, ఊరియా భార్య కనబడింది, మోహపు చూపుతో చూచాడు, పడిపోయాడు. ఆమెను ఇంటికి తెచ్చాడు, చెయ్యకూడని కార్యం జరిగింది. ఒక్క తప్పును కప్పిపెట్టుకోవడానికి మరొక హత్య చేయాల్సి వచ్చింది దావీదు. ఆమె భర్తను కూడా చంపాడు. ఊరియా భార్య బెత్షెబ కొరకు ఊరియాను చంపించిన దావీదు. కొంతమంది అక్రమ సంబంధాల వలన ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. జాగ్రత్త, మైండెడ్. అక్రమ కార్యాల వలన, అక్రమముగా ఆశించడము వలన, అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ కనెక్షన్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ వలన చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. వినండి జాగ్రత్తగా, అబ్బాయిలు, అమ్మాయిలు, యవనస్తులు, యవనురాండ్రు, పెద్దవారు, విశ్వాసులు కాని వారు వినండి. అక్రమ సంబంధాలు కొన్నిసార్లు నీ ప్రాణము పోగొట్టడానికి అవి దారితీస్తాయి, హత్యలకు దారితీస్తాయి, కొట్లాటలకు దారితీస్తాయి, పోలీస్ స్టేషన్లకు నడిపిస్తాయి, కోర్టులకు నడిపిస్తాయి. అది అలాగున జరగడం దేవునికి అవమానకరం. కేర్ఫుల్, బీ కేర్ఫుల్, జాగ్రత్త. తాను నిలచి ఉన్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. దావీదు గారు యుద్ధంకి వెళ్ళినందువల్ల వచ్చిన ప్రమాదం. ప్రవక్త వచ్చాడు, గద్దించాడు, దావీదు తప్పు ఒప్పుకున్నాడు. కానీ ఫలితం ఏంటో తెలుసా? బెత్షెబకు పుట్టిన మొదటి బిడ్డ చనిపోయాడు. పాపము వల్ల వచ్చు జీతం. చెప్పండి, అవో ఎంత సైతిగా ఉంది. మా ఆయనండి రోజు రాత్రులు ఇంటికి వచ్చినప్పుడండి జీతం కాకుండాగానండి ఎంత తీసుకొస్తాడండి, ఇంత మూట పట్టుకొస్తాడండి అని. కొంతమంది భార్యలు నిలదీస్తారు, ఈ రాత్రి ఎంత పట్టుకొచ్చావు ఇంటికి వచ్చేసరికి. కొంతమంది భార్యలను పీడిస్తారు. పండగ వచ్చింది, మీ అమ్మ ఏం పంపించింది నాకు, మీ నాన్న ఏం పంపించాడు, ఈ పండగకి ఏం పెడతాడు, బ్రేస్లెట్ పెడతాడా, ఉంగరం పెడతాడా, వాచ్ ఇస్తాడా. కొంతమంది భార్యలను పీడిస్తూ ఉంటారు, కట్నాల కొరకు పీడిస్తారు, ధనము కొరకు పీడిస్తారు, అత్తలను పీడిస్తారు, మామలను పీడిస్తారు, భార్యలను హింసిస్తారు. ఇదిగో, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దో. నేను చాలాసార్లు చెప్తాను, భార్యను పోషించుకోలేని వాడు, పిల్లలను పోషించుకోలేని వాడు మగాడు కాదు. నీ భార్యను నువ్వు పోషించుకోకుండా ఉంటే నువ్వు మగాడు కాదు అంటే నువ్వు పెళ్ళికి అర్హుడవు కాదు. అలాగని నాకు ఎంతమంది నేను పోషించేస్తానండి అని 10 మందిని చేసుకోకండి, అది దేవుని చిత్తం కాదు. అర్థమైందా? ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒకే భర్త. బహుభార్యత్వం లేదు బైబిల్లో. దేవుడు అంటాడు, నీకు ఉన్న భార్య సరిపోకపోతే నన్ను ఎందుకు అడగలేదు దావీదు, నాతో ఎందుకు చెప్పలేదు? నీకు తృప్తి లేకపోతే దేవునితో చెప్పు, దేవా తృప్తి దయచే నాయన. ఎందుకు చాలా కుటుంబాల్లో రోగాలు, ఎందుకు చాలా కుటుంబాల్లో శాపాలు, ఎందుకు చాలా కుటుంబంలో భయంకరమైన అల్లర్లు, భయంకరమైన విపత్తులు అంటే వినో, అక్రమ జీవితాల వల్ల. సామెతల గ్రంథానికి రండి ఒకసారి, 6వ అధ్యాయము 26 నుంచి చదివినాన్న. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. పొరుగు వాని భార్యను ముట్టువాడు ఒడిలో అగ్ని నిప్పులు వేసుకున్నట్లే ఒడి కాలుతుంది, శరీరం కాలుతుంది. అగ్ని మీద నడుస్తున్నావు అన్నమాట, నీకు భద్రత లేదన్నమాట. నీ జీవితంలో భయంకరమైన స్థితికి నీవు లోనవుతున్నావు అన్నమాట. జాగ్రత్త.
నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దో. అబీమెలెకుతో చెప్పాడు దేవుడు, అబీమెలెకు అతడొక ప్రవక్త, అతని భార్య ముట్టుకోవడానికి వీలు లేదు. నీ భార్యను తప్ప, నీ భర్తను తప్ప వేరే వారిని నీవు ముట్టుకోవడం దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. అపోస్తుడైన పౌలు అంటాడు, కొరింథీ పత్రికకి రండి, 6వ అధ్యాయానికి రండి, 15వ వచనం నుంచి అందరూ చూడాలి. దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు ఎరుగారా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని, ఆగండి, మన దేహములు క్రీస్తుకు అవయవాలు. మునుపు దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి, మునుపు అక్రమమునకు సాధనంగా ఉన్నాయి, మునుపు దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి సాధనాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క అవయవములు. నీ చేతులు క్రీస్తు యొక్క చేతులు, నీ చేతులు, నీ కాళ్ళు క్రీస్తు యొక్క అవయవాలు. మూడి అనే భక్తుడు న్యూయార్క్లో ఒక ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడట. పెద్ద దైవజనుడు మూడి అనే భక్తుడు. ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ కార్డ్స్ ఆడుతున్నారంట, పేకాట ఆడుతున్నారట. పేకాట ఆడుతుంటే ఆయన ప్రక్కన కూర్చున్న యవనస్తులు, అయ్యా మీరు కూడా ఆడండి, చూడడానికి చాలా మరి పెద్దవాళ్ళగా ఉన్నారు, కాలక్షేపంగా ఉంటుంది కదా, మీరు కూడా కాస్త పేక ఆడండి, మాతో కలవండి అంటే, పేక ఆడడానికి నాకు చేతులు ఉంటాయి కదా అన్నాడట. అరే చేతులు ఉన్నాయి కదండి మీకు, నాకు చేతులు లేవు. మరి ఉన్నాయేటి? అవి నావి కావు. మరి ఎవరి? నేను నా ప్రభువుకి అప్పగించా, నా చేతులు నాయి కాదు, ఇప్పుడు పేకాడలేవు. అలాగా అక్కడ పేకాడుతున్న యవన బిడ్డలందరూ 2 నిమిషాలు ఆయన ముఖం చూశారట. ఆయన ముఖంలో చూస్తే 2 నిమిషాల తర్వాత వారందరి కళ్ళల్లో నుండి నీరు కారడం ప్రారంభించి 5 నిమిషాల్లో మొత్తం పేకాడుతున్న వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారట. ఆయన బోధ చేయలే, ఒకటే అన్నాడు, నా చేతులు నావి కావు, అవి త్రాగుడు సీసాలను ముట్టుకోవు, అవి పొరుగు వానివి ఏవి ముట్టవు, నైతిక విలువలు లేని వాటిని ముట్టవు, అవి దేవునికి విరోధమైన కార్యాలు చేయవు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, యెహోవా పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడు. యథార్థమైన చేతులు, దేవునికి ఇష్టమైన చేతులు, యథార్థంగా యేసయ్య చేతులు కానీ చేతులు మారినప్పుడు నువ్వు పొలం పనికి వెళ్తే పొలం ఆశీర్వదించబడుతుంది. నీవు తినుబండారాలు పప్పలు అమ్మితే పప్పలు అమ్మి నువ్వు కోటీశ్వరరాలు అవ్వచ్చు. నీవు ఉప్పు అమ్మి, నీవు బండి లాగి, నీవు రిక్షా లాగి, నీవు ఆటో నడిపి నీవు ఇల్లు సంపాదించుకోవచ్చు. నీవు నీ పిల్లల పెండిళ్ళు చేయగలవు, ఎందుకంటే నీ హస్తములు అవి యేసయ్య హస్తములుగా మారుతాయి గనుక అవి ఆశీర్వదించబడతాయి. యోసేపును చూడండి, పోతీఫర్ భార్య వచ్చింది, రాను ఎందుకో? అతని దేహము అతనిది కాదు. నీ దేహం నీది కాదు, నీవు నీ సొత్తు కాదు, నీ అవయవాలు నీవి కావు, నీ శరీరము నీది కాదు, నీ కళ్ళు నీవి కాదు, నీ అందము నీది కాదు. చదువు నాయన. క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని, క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు, అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమయ్యుందరని మోషే చెప్పుచున్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. మీ దేహములు దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఆ విలువ ఏంటో తెలుసా? ఏ విలువతో మిమ్మల్ని కొన్నాడో తెలుసా? యేసు రక్తం అనే విలువ పెట్టి కొన్నాడు.
మీ ప్రాణమునకున్న విలువ యేసు రక్తం, మీ అవయవములకున్న విలువ యేసు రక్తం, మీ దేహమునకున్న విలువ యేసు రక్తం. అది వ్యర్థము కావడానికి వీలు లేదు. అది వ్యర్థం కావడానికి వీలు లేదు. మీ పవిత్రమైన అవయవాలు దుర్నీతికి సాధనములుగా అర్పించుట దేవుని చిత్తము కాదు. దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నువ్వు వెళ్ళే స్థలమంతటిలో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి భూజనులందరినీ ఆశీర్వదిస్తానని. నిన్ను బట్టి ఇతరుల మీదకి ఆశీర్వాదం రావాలి. జాగ్రత్త, నిన్ను బట్టి ఇతరుల మీదకు శాపం రాకూడదు. ఇతరులకు నిన్ను బట్టి భయంకరమైన శోధనలు కలగకూడదు. ఇతరులు నిన్ను బట్టి కీడును పొందకూడదు. పేతురు భక్తుడు అంటాడు 3వ అధ్యాయం 1వ పత్రికలో, జీవమును చూడగోరి బ్రతుకులో మేలుకరమైన దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాడు చెడ్డ మాటలు పలకకుండగా వాని నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా అతని నోటిని కీడుకు దూరంగా ఉండేలాగున బ్రతుకును చూసుకోమని భక్తుడైన పేతురు చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ నాలుక, నీ చూపు, నీ శరీరం, నీ జీవితం నువ్వు క్రమపరుచుకుంటే నీ జీవిత దినములలో మేలును చూస్తా. క్రమమును ఏర్పరచుకుంటే మేలును చూస్తా. అబిమలేకు అన్యుడైనా సరే దేవుడు ఇచ్చిన దర్శనానికి భయపడి అబ్రహామును శారమ్మను పిలిచి, ఎందుకు ఇంత మహాభయంకరమైన పాపాన్ని నాకు అంటగట్టాలని చూచారో నీ భార్య అని ఎందుకు చెప్పలేదయ్యా? భయపడ్డాను బాబు, మీరు చంపేస్తారని. తీసుకెళ్ళిపోయ్యా నీ భార్యను, తీసుకెళ్ళిపోయ్యా నీ భార్యను తీసుకెళ్ళిపో. బహుమానాలు, దాసదాసీలు, గొడ్లు, ఎడ్లు, గొర్రెలు, బర్రెలు అన్ని ఇచ్చి, శారమ్మా ఇదిగో పరిహారం చెల్లిస్తున్నా 1000 రూపాయలు అని చెప్పి శారమ్మకు డబ్బులు ఇచ్చి అబ్రహాముతో పంపించి వేశాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అబ్రహాము అతని కొరకు ప్రార్థన చేశాడట. దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థనను విని అబీమెలెకు యొక్క దాసదాసీలను, కుటుంబస్తులను అందరినీ కూడా బాగు చేశాడట. ఏ ఇంటిలో అయితే అక్రమము ఆగిపోతుందో, ఏ ఇంటిలో అయితే అక్రమములు ఉండవో, ఏ ఇంటి వారైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఏ వ్యక్తి అయితే దోషములను విడిచిపెడతాడో, దోషములను కప్పుకోక, అతిక్రమములను కప్పుకోక వాటిని విడిచిపెడతాడో, ఆ ఇంటిలో ఆరోగ్యం, ఆ ఇంటిలో ఫలభరితమైన జీవితం, ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఈ రోజు నుండి నీ కుటుంబంలో, నీ గృహస్థ జీవితంలో, నీ సంసారములో, నీ ఇంటిలో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పొరుగు వానిది, ఆఫీసులోది గుండి సూది కూడా నీ ఇంటికి గవర్నమెంట్ సొత్తు నువ్వు పట్టుకెళ్ళడానికి వీలు లేదు. ఒక రబ్బర్ బ్యాండ్ కూడా ఆఫీసులోది గవర్నమెంట్ వారిది నువ్వు నీ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉంటే అబీమెలెకు అబ్రహామును పిలిచి అతని భార్యను తిరిగి అతనికి అప్పగించిన రీతిగా ఈ రోజు ఎవరు సొత్తన్నా నీ దగ్గర ఉందేమో కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుని నేను చెప్పే మాటలు ఆలకించో. ప్రభు అంటున్నాడు, రిటర్న్ ఇట్. నీది కానిది ఏదైనా సరే రిటర్న్ చేయి. ఈవేళ రిటర్న్ చేయి. నీది కానిది ఏదైనా సరే రిటర్న్ చేయి. నీది కాని వస్తువు ఏదైనా నీ దగ్గర ఉంటే రిటర్న్ చేయి. అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ ఎవరినైనా సరే నీవు బలత్కారముగా నీ వశములో ఉంచుకుంటే వారిని యేసునామమున ఇప్పుడే విడుదల చేయమని పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని మాట వింటావా? బ్రతుకుతావు. ఎన్నిసార్లు గద్దించిన నువ్వు దేవుని మాట వినని వాడు ఏం చేస్తాడు? హఠాత్తుగా మరణం అవుతాడు. అది వద్దు, అది వద్దు. పొరుగువాని భార్యను నీవు కూడవద్దు, పొరుగువాని పూచిక పుల్లనైనను నీవు ఆశించవద్దని దేవుడు చెబుతున్నాడే. ఆ దేవుని మాటను నీవు ఇవాళ ధ్యానం చేయి. అబ్రహాము ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అబీమెలెకు కుటుంబము యావత్తును బాగు చేశాడు. ఈరోజు నీ వ్యాధి పోవాలంటే నీలో అతిక్రమము, అక్రమము నివసించడానికి వీలు లేదు. ఈరోజు నీకున్న శాపం తొలగిపోవాలంటే నీ కుటుంబములో నీది కానిది ఏది నీ దగ్గర ఉండడానికి వీలు లేదు.
పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఆశించే ఆకాను హతమయ్యాడు. ఆశించే యూదా భయంకరమైన చావు చచ్చాడు. ఆశించే బిలాము దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. ఆశించొద్దు. అవ్వ ఆశించింది, దేవునికి దూరం అయ్యింది. దేవుని బిడ్డ, ఈరోజు ఒక ప్రతిష్ట నువ్వు చేసుకోవాలి. అయ్యా, నేనంత మహాపాపం నేను చేయలేదండి, ఎవరిది ఏది నా దగ్గర లేదండి అంటే, ఒకవేళ దేవుని మాట ప్రకారంగా నీవు జీవించడం లేదేమో, దేవుని మాటకు నీవు విధేయురాలు కావడం లేదేమో, అక్రమ జీవితము విడిచిపెట్టి ఈరోజు దేవునికి ఒక ప్రతిష్ట నువ్వు చేసుకోవాలి. అయ్యా, బ్రతికినంత కాలం యథార్థంగా బ్రతకాలని నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానండి. అక్రమముగా ఎవరిది సొత్తు నాకు వద్దండి. దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నప్పుడు వర్ణాను కళ్ళం దగ్గరికి వెళ్ళాడు. వర్ణానుతో అన్నాడు, అయ్యా, ఈ స్థలంలో దేవునికి బలిపీఠం కట్టాలని అనుకుంటున్నాను. ఆయన అంటాడు, ఊరికి నేను ఇస్తాను, తీసుకయ్యా. ఇక్కడ ఎడ్లున్నాయ్యా, తీసుకయ్యా. ఇక్కడ కాడి ఉందా, తీసుకయ్యా. దేవునికి బలి అర్పించయ్యా, బలిపీఠం కట్టయ్యా, నేను ఉచితంగా ఇస్తాను అని అంటే, ఉచితంగా వచ్చింది నా దేవునికి నేను అర్పణ చేయను. ఉచితంగా నీవు ఇచ్చింది నాకు అర్పణగా దేవుడు అంగీకరిస్తాడు, అంగీకరించడం నాకు అనవసరం. కానీ నా దేవునికి నేను ఇచ్చేది ఎవరో నాకు ఊరికినిచ్చింది కాదో, నా దేవునికి నేను ఇచ్చేది నేను వెల చెల్లించి దేవునికి అర్పణ చెల్లిస్తేనే అది నిజమైన అర్పణ. ఎవరు దాంతోటో నేను దేవునికి అర్పణ చేస్తాను, ఎవరు సొమ్ముతోటో దేవునికి అర్పణ చేస్తానంటే దావీదు అంటాడు, అది కుదరదు, అది కుదరదు, అది కుదరదు. ఈరోజు నీవును అలాంటి సమర్పణ కలిగి, నీవును అలాంటి జీవితం కలిగి, దేవుడు నీకు ఇచ్చినవి వాటితో తృప్తి పొంది, పొరుగు వానివి ఏవి ఆశించకుండగా, దేవా నీవిచ్చిన దానితో, నీవిచ్చిన భర్తతో, నీవిచ్చిన భార్యతో, నీవిచ్చిన బిడ్డలతో, నీవిచ్చిన ఉద్యోగంతో, నీవిచ్చిన సంపాదనతో, నీవిచ్చిన భూమితో, నీవిచ్చిన వ్యాపారంతో, నీవిచ్చిన ఉద్యోగంతో నేను తృప్తి పొందుతానయ్యా. నీవిచ్చిన జీతంతో అక్రమ సంపాదన వద్దయ్యా, అన్యాయపు సంపాదన వద్దయ్యా అని నీవు తీర్మానం చేసుకుంటే, ఈ రోజు నా జీవితంలో నుండి ప్రతిదీ దేవునికి విరోధమైనది నేను విడిచిపెడతానండి అని నువ్వు చెప్తే, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి ఒక తీర్మానం చేసుకోవాలి. అక్రమంగా నడుస్తున్నానండి, త్రాగుతున్నానండి, తిరుగుతున్నానండి, బూతులు తిడుతున్నానండి, అబద్ధాలు ఆడుతున్నానండి, నావి కాని సొత్తులు అనేకము నా స్వాధీనములో ఉన్నాయండి, అన్యాయంగా బలత్కారముగా యెజబెలు అహబు ఎలాగైతే నాబోతు యొక్క ద్రాక్ష తోటను బలత్కరించి సొంతం చేసుకున్నారో, అలాంటి బలత్కారముతో కూడిన జీవితం నాకుందండి. ఈ రోజు నుండి నేను ముగిస్తున్నానండి. నా అతిక్రమాన్ని నేను కప్పుకోవడం లేదండి, నా ప్రభువుకి నేను అప్పగిస్తున్నానండి నా జీవితం. ఇంతకు ముందు చెడు స్నేహాలు ఉన్నాయండి, లోకంతో స్నేహం చేశానండి, అయితే దేవుని దృష్టిలో అది వైరం అండి. ఈ రోజు నుండి నేను అది కట్ చేస్తున్నానండి. ఇక దానికి నాకు సంబంధం లేదండి. ఈ రోజు ఒక నిబంధన చేసుకుంటున్నానండి, నా ప్రభుతో నిబంధన చేసుకుంటున్నానండి. నాది కానిది నా దగ్గర ఉండకూడదు, దేవుడు ఇచ్చినది నా దగ్గర ఉండాలి. అది ఏది, అది పూచిక పుల్లైనా సరే, అది చీపురి పుల్లైనా సరే, అది ఈను పుల్లైనా సరే, అది గుండు సూదైనా సరే, అది రబ్బర్ బ్యాండ్ అయినా సరే, ఏదైనా సరే, నాది కాకపోతే నా వాకలిలోనికి అది రావడానికి వీలు కాదు అని ఒక తీర్మానం నువ్వు చేసుకో. చేసుకున్న ఆ తీర్మానాన్ని దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను తోలనాడు. దావీదు పాపము ఒప్పుకున్నాడు, దావీదుకు మరణం తప్పింది. విను, ఈరోజు నీవు ఒక తీర్మానం చేసుకో సహోదరుడా, అమ్మా సహోదరి, నీ వల్ల కాపరాలు కూలిపోకూడదమ్మా, నీ వల్ల కాపరాలు తగలబడకూడదమ్మా, నీ వల్ల కొంపలు కూలిపోకూడదమ్మా, నీ వల్ల గృహస్థ జీవితాలు పాడవకూడదమ్మా. అయ్యా, నీ యొక్క నడవడిక వల్ల, నీ యొక్క ప్రవర్తన వల్ల ఇతరుల కాపరాల్లో చిచ్చు పెట్టకూడదయ్యా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మాట నీకు వినబడుతుందా? ఆ మాట నీకు వినబడుతుందా? పరిశుద్ధంగా బ్రతకడం అంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదమ్మా, కాదయ్యా.
యేసు యొక్క వాక్యమునకు విలువనిచ్చి ఆయన రక్తములో నీ వస్త్రములు, నీ ప్రవర్తన కడుగుకొనుటయే ఇదియే నీకు ఉత్తమమైన మార్గమని పరిశుద్ధుడు సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా, నా కొరకు ప్రార్థన చెయ్యండి. నేను ఒక నిర్ణయం చేసుకుంటున్నాను, ఈ రోజు నుండి పవిత్రంగా నేను జీవించాలని అని అంటే నేను ప్రార్థన చేస్తాను. కన్ను మూయండి అందరూ. మా పరమ తండ్రి, ఇదిగో ఆదికాండము 20వ అధ్యాయములో అబ్రహాము గెరారులో నివసించినప్పుడు జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని ఈరోజు అనేక మందితో మీరు మాట్లాడారు. అక్రమ జీవితాలు దేవుని చిత్తము కాదని, అక్రమ సంబంధాలు దేవుని చిత్తము కాదని, అక్రమ సంపాదన అది దేవునికి మహిమకరము కాదని, ఎవని సొత్తు అది వానికి అప్పగించమని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ బిడ్డలు విన్న వాక్యమును వారి జీవితాల్లో వారి యొక్క క్షేమము కొరకు వారు అంగీకరించి నీకు హృదయాలు తెరిచారయ్యా. వినిన వాక్యము వారి జీవితాల్లో ఫలింపచేయండి. అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు కుటుంబమును ఫలింపచేశావు. వారి కుటుంబములో గొడ్రాళ్ళు లేరు అనగా ఆశీర్వదించబడిన కుటుంబముగా మారిందని నీవు సెలవిస్తా ఉన్నావు. ఈ గడియ నుండి ఇదిగో నీ వాక్యము విని ప్రవర్తనను మార్చుకున్నవారు వారి ఇండ్లలో, వారి శరీరాల్లో ఆరోగ్యాన్ని ప్రవహింపచేయండి, దీవెనను ప్రవహింపచేయండి, ఆశీర్వాదాన్ని ప్రవహింపచేయండి, దీర్ఘాయుష్యును ప్రవహింపచేయండి. ఇదిగో అక్రమ సంబంధాల వల్ల అంటువ్యాధులు ఎన్నో అంటించుకున్నారయ్యా చాలా మంది. ఈ గడియ నుండి వారి హృదయములో వచ్చిన మార్పును బట్టి వారి శరీరమును కూడా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి స్వస్థపరిచే నీ 2 హస్తాలు వారి మీద ఉంచి వారిని బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయ్యుండును గాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.